కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాని కొత్తగా తీసుకొచ్చింది. ఈ హైడ్రా వల్ల చాలామంది పేదవారు రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇవాళ కొండాపూర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 29లో దాదాపు 36 ఎకరాలకు సంబంధించి రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉండే. సో ఈ భూమి గత ప్రభుత్వంలో అంటే తెలంగాణ రాకముందుకు ఇందిరమ్మ ప్రభుత్వం సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా దాదాపు 12 కుటుంబాలకు సంబంధించి ఈ భూమి కేటాయించిందంటూ కూడా ఆ రైతులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు హైకోర్టులో ఏదో కేసు వేసిరని చెప్పి ఆ కేసుకి సంబంధించి ప్రభుత్వానికి సానుకూలంగా పోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు మాత్రం ఇది ప్రభుత్వ భూమి కాదు, మాకు అనుకూలంగా వచ్చింది, మేము అప్పుడు కాయకష్టం చేసి మా తాతలు ముత్తాతలు సంబంధించినటువంటి ఇక్కడ పొలం పనులు చేసుకుని ఉండేవారు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ మాకు ఇక్కడ ఈ భూమి కేటాయించిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది వాళ్ళ ప్రభుత్వము హైడ్రా ఏం చేస్తూ ఉన్నది, అప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమిని ఈ ప్రభుత్వం లాగేసుకోవడానికి అధికారం ఎక్కడదంటూ కూడా వీళ్ళు క్లియర్గా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలా, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. చూడొచ్చు ఈ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి ఈ ప్లేస్కి సంబంధించి దాదాపు 36 ఎకరాల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. చుట్టూ కూడా ఫెన్సింగ్ కూడా వేస్తూ ఉన్నది. మీరు చూడొచ్చు క్లియర్గా విజువల్లో చుట్టుపక్కల దాదాపు ఈ ల్యాండ్కి సంబంధించి 36 ఎకరాల్లో కూడా చుట్టూ ఫెన్సింగ్ వేస్తూ ఉన్నది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పి కూడా ఇక్కడ ఒక సైన్ బోర్డు కూడా వేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మా భూమి, మాకు సంబంధించినటువంటి ల్యాండ్, మేము కదా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో తెచ్చుకున్నటువంటి భూమిని ఈ ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుందో, అప్పుడు ఇందిరమ్మ ఎందుకు ఇచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకుంటున్నాడు అన్నట్టు కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆ రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు, అసలు ఈ ల్యాండ్కి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతూ ఉందనేది ఒకసారి వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. కూలగొట్టిరట అధికారులు, మాకు అసలు ఏం తెలియదండి. మాకు ఒక నోటీస్ ఇవ్వలేరు. మాకు నోటీస్ ఇవ్వకుండానే దొంగతనంగా వచ్చి ఎందుకు ఆక్రమిస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు ఈ ఫెన్సింగ్, మాకు అదే అర్థం కాక మేము ఇక్కడ కొట్టుకుంటున్నాం, సస్తున్నాం, మేము బాధపడ్డోళ్ళము, చెమటగారంగా చేసుకున్నాం. మేము ఈ చెట్లన్నీ మొలిసిన సంది ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర కనబడతలేము అని మేము మానేసుకున్నాం. మా మొగలు చచ్చిపోయారు, మేము పనులు మానేసుకున్నాం. నాయన చేనులో చేసుకోవడం ఇది 70-80 ఏళ్ళ నుంచి ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు ఈడెవడే గుంజుకోనికి రేవంత్ రెడ్డి అర్జున్ భూమిలో గుంజుకోనికి ఈడెవడు ఈడిచ్చిండా మాకేమన్నా? ఇప్పుడు అర్జెంట్ లేకుండా మేము ఎలక్షన్లలో తిరిగినప్పుడు మేము ఓటు వేయకుండానే గెలిచిండా, నేను ఒక్కదాన్ని వేస్తే గెలవడు, అందరు వేస్తేనే గెలుస్తారు. లోకమంతా ఇప్పుడు ఆయన్నే కదా గెలిపించింది. గెలిపించినాక నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నష్టమే చేస్తున్నావు, కానీ నువ్వు ఎవరిని సహకరిస్తలేవు. మాకు ఇందిరమ్మ ఇచ్చినప్పుడు ఇందిరమ్మ ఇచ్చింది, మా మామలకు ముసలిలోకి ఇచ్చింది ఇందిరమ్మ. ఆపరేషన్ చేయించుకున్నారు వాళ్ళు, ఫ్యామిలీ ఆపరేషన్ చేయించుకున్నారు వాళ్ళు, మొగోళ్ళు చేయించుకున్నారు. మొగోళ్ళు చేయించుకున్నందుకు ఆడవాళ్ళు ఎట్లా బతుకుతారని ఇందిరమ్మ ఇచ్చింది అప్పుడు వాళ్ళకు. ఇందిరమ్మ ఇచ్చినాక ఈడిప్పుడు ఏమంత ఇంతవరకు మా జాగలు మేము తీసుకోవడం ఎవడు రాలేదు, అసలు కూడా ఎవడు గుంజుకోవడం రాలేదు. ఈడ ఇప్పుడు ఫస్ట్ టైం మాకు రావడం, రేవంత్ రెడ్డి రావడం. మాకు మేము రెడ్డి అని కూడా అనమాట, ఎవడైతే మాకేం చేసేది ఉన్నాడు, ఎవడైతే మాకేం లెక్క. ప్రభుత్వం ఇట్లా నాశనం చేయొద్దు బిట. ఇప్పుడు మేము అర్జెన్సు, నువ్వు మేము అంటేనే ఆమె దూరం ఉండేటాడు, మా స్థలం నీకెందుకు చెప్పు, గుంజుకుంటారు. ఇంకా ఇస్తా అని చెప్పి అన్ని ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఏమేం చెప్పినావు, మొగలకు చచ్చిపోయిన 4,000 అని చెప్పినవురా నువ్వు. సోడిగా అందరు తిడుతూనే ఉన్నారు, దేశం అంతా తిడుతుంది, ఎక్కడెక్కడ గెలిచినా అక్కడక్కడ తిడుతున్నారు తెలుసా. అన్ని ఆడన్నోడు నాశనం అయిపోని సావని అని ఇట్లా ఆడోళ్ళు ఉసురు, రెండమండలు ఉసురు. ఇప్పుడు అదే ఆంధ్రాలు ఇస్తలేడా, మునుగుతుండో తేలుతుండో తెలియదు. 8,000 4,000 ఇస్తున్నాడు మొగళ్ళు లేని వాళ్ళకి పింఛను. మరి నువ్వు చెప్పినా కూడా సంకనాకనికి ఏమి ఇస్తలేవు కదా సోడిగా, ఏమని తిట్టాలి విన్ని. మా పిల్లలు ఎట్లా బతుకుతారు, మేమంటే ఇంత వయసు వచ్చింది, మేము 50-60 ఏళ్ళకి వచ్చినాం మేము. ఇప్పుడు మా మొగలు ఇక పొద్దంతా చేనులో చేసి పొద్దుమికి వచ్చి ఇంట్లో చచ్చిపోయారు, మా బాధ అంతా అదేనే తెలుసా. అట్లా చేసి రోడ్డు దాటి వస్తాం, ఈమె మొగడు చచ్చిపోయి. పండగ పూట మేము పండగ లేదు పబ్బం లేదు మాకు, ఒక పని చేసుకొని బతకడానికి. ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి మేము చెప్పు, మాకు సాధన అవుతుందా? మాకు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, ఆనికి ఉన్నాయి, లేవని అంటలేను, వానికి ఉంటాయి, రోగం ఉంటుంది. అందరూ ఒక రోజు పోయేటోళ్ళు ఈ భూమి మీద ఏంది, మేము తీసుకొని పోయేది ఏం లేదు. మా పిల్లలు ఎట్లా బతుకుతారు, మాకు కావాలనైనా మాకు ఏదో ఒక ఆధారం చూపి. ఈ 12 మంది ఇళ్ళల్లో నువ్వేమి ఇస్తావో, నువ్వేమి ఆధారం చూపిస్తావో మాకు బతుకుదేరు చూపించి నువ్వు తీసుకో.
అది మేము కోరుకుంటున్నాం, మేము అదే అడుగుతున్నాం. లేదంటే మాది మాకు ఇచ్చేసి మేము దాన్ని ఎట్లనైనా చేసుకుంటాము, ఏదో ఇంట్లో కట్టుకుంటామో గుడిసెలు వేసుకుంటామో ఏదో చేసుకుంటాం. నువ్వు మొత్తం చెప్ప పెట్టకుండా ఎవరైనా నోటీస్ పంపించి నువ్వు తీసుకోవాలి, మేము జాగ్రత్త పడతాం కదా. ఎందుకు ఏంది అనేది ఎవరైనా తెలుసుకుంటాం కదా, తెలిసిన వాళ్ళని. ఏం పర్మిషన్ రాలేదు మాకు, రాకుండానే ఇట్లా నిన్న మొన్న పండగ అయిపోయి తెల్లారిటాలు 4 గంటలకే వచ్చి నువ్వు అగస్తంగా గూల కొడితే ఎట్లా చెప్పు? గిన్నెలు వండుకున్న గిన్నెలు భగవాన్లు అన్నీ నాశనం చేస్తే ఎట్లా తినకుండా? ఇక్కడ ఒక్క ఊర్లో కాదు, నువ్వు ఎన్ని ఊర్లలో చేసుకుంటూ వస్తున్నావు అట్లా. మంచి పని చేస్తుందని అంటున్నారు కదా మరి. మంచి పని చేస్తుందా హైడ్రా? అందుకే హైడ్రా వస్తే మాకు అని తెలిస్తే మేము ఎవరు గెలిపించడం ఎక్కడ గెలవకపోవు. ఆయన హైడ్రా వస్తే ఎవరికి మంచిది? మాకేం మంచిది? ఇప్పుడు మాది ఆక్రమించుకున్నాం, మాకేం మంచి జరుగుతుంది? మాకేమన్నా రూపాయలు ఇస్తున్నావా, లేకపోతే ఏమన్నా ఇల్లు కట్టిస్తున్నావా, మాకేమన్నా ఇంత తీసుకోరని చెప్తున్నావా? చెప్పు, ఉన్నది గుంజుకొని పోతున్నావు నువ్వు. మాకేమున్నాయి ఇక్కడ పంచాలలో కూర్చొని పిల్లలు పోయి 10 రూపాయలు సంపాదించుకో. ఎవరికి గవర్నమెంట్ జాబులు ఎవరికి ఉన్నాయి? ఇక్కడ పర్మనెంట్ జాబులు ఎవరికి ఉన్నాయి? 2 లక్షల జీతాలు ఎవరికి ఉన్నాయి? ఎవరికి లేవు. మేము 10, 20 వేలు 30 వేలు అంతే, అంతవరకే. ఈ ఒక రూమ్లో పిల్లగాడు ఉండే, ఒక రూమ్లో తల్లి ఉండే, ఒక రూమ్లో ఇంకొకటి 4 పిల్లలుగా అన్నోళ్ళకు ఇదేం సరిపోతుంది చెప్పు? వాళ్ళ పిల్లలు వాళ్ళు 4 అంటారు, వాళ్ళకేం సరిపోతుంది? మా టీచర్ ఆలోచించావా? నువ్వు గెలిచింది సరిపోయిందా? ఈసారి గెలుస్తావు బాగా, ఈసారి గెలుస్తాడు, బాగా గెలుస్తాడు, ఈసారి గెలుస్తాడు. మేము కాదు, నేను ఒక్కదాన్ని ఇస్తే గెలవడు కదా. నేను వేస్తే గెలవడు. ఎందుకంటే మాకు ఎలక్షన్లప్పుడు ఏం చెప్తారు? అమ్మ చేయి గుర్తుకేయి, అమ్మ ఇగో బీజేపీకి, ఈ పువ్వు గుర్తుకేయి. కేటీఆర్ వేస్తారన్న కొన్ని ఏళ్ళు బతికినాము. ఒక మాట చెప్తున్నా, ఆడు చెడ్డోడో మంచోడు ఎక్కడ నాశనం చేసిండో మనకు తెలియదు. కేసీఆర్ ఆయన కొంచెం మంచిగా చేసిండు. చీరాలు అన్నాడు బతుకమ్మ పండుగ, వీడు రైకే కాదు కదా, రైక గుడ్డ కూడా పెట్టలేడు వీడు. నేను ముఖానికి బతుకమ్మ పండుగ వస్తుందంటే చీరల కాడ లైన్లు కట్టి తెచ్చుకున్నాం. నేను ఈ ఊరికి నన్ను ఇచ్చిండు. నా పరిస్థితి బాగలేక నేను వెళ్ళిపోయాను, మేము వెళ్ళిపోయినాం బిడ్డ. నా భర్త చనిపోయాడు. అగో నా కొడుకు చేతులు ఒంకర చేతులు పెట్టుకొని కూడా ఆయనకి హ్యాండిక్యాప్, ఆ చేతులతో వచ్చి కూడా పొలంలో పనిచేసిండు. మరి ఇప్పుడు మేము బాధపడాలా లేదా? ఏ 2 చీరలు లేవు, ఒక ముక్క కూడా లేదు. మరి ఎవరింట్లో ఉన్నాయా? మీ ఇంట్లో ఉన్నాయా? ఇందిరమ్మ ఆయన ఇచ్చిన హేమంత్ రెడ్డి ఇచ్చిన చీరలు ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి గురించి? మేము ఏం చెప్పాలండి? ముఖ్యమంత్రి నష్టం చేస్తున్నాడు. ఇట్లా అర్జెంట్లన్నీ ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అర్జెంట్లని. మేము తినకుండా తాగకుండా బీపీలు షుగర్లు రోగాలు పెట్టుకొని ఏమన్నా మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయా? ఉన్నాడు ఒకసారి ఈ నెల పోయి తెచ్చుకుంటే మళ్ళీ నెల స్టాక్ లేదమ్మా అయిపోయిందని చెప్తున్నారు. ఏం చేయాలి అప్పుడు? భర్త లేని వాళ్ళు ఏం చేయాలి అప్పుడు? నీ 2000తో ఏమవుతుంది మాకు? నువ్వు చెప్పు. కబ్జా చేసిరు ప్రభుత్వం. కబ్జా కాదు, ఇప్పటిదాకా పేపర్లు అన్నీ చూసిరు, చదువుకున్నారు, చూపించారు. ఉన్నాయి బందోబస్తుగా పేపర్లు కూడా ఉన్నాయి మాకు, మా దగ్గర ఉన్నాయి. పేపర్లు లేదు, నువ్వు నోటీస్ పంపించాలి కదా. ఇట్లా దొంగతనంగా వచ్చి గులగొడితే ఎక్కడెక్కడ చేస్తున్నావు నువ్వు ఆ పనులన్నీ కూడా. మా దాకా వస్తావని కూడా అనుకోలేము మేము. కానీ తిడుతుంటే ఆడు చేసే పనులకు తిడుతున్నారు అనుకున్నాం, కానీ ఇట్లా మా దాకా వస్తాడని తెలియదు. వచ్చిండు, అయిపోయింది. ఇంకా దీని మీద కూడా కన్ను పడ్డది కదా. ఏం చేస్తాడు మరి? దీన్ని కూడా ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఈ 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఏం చేస్తాడు? పెట్టని సమాధి కడతారు, ఏం కడతారు? మాకు బాధ అనిపిస్తుంది. 36 ఎకరాలు 37 ఎకరాలు 38 ఎకరాల పొలం మీద 3 ఎకరాలు పోయింది ఇళ్ళకి వెళ్ళి. ఇంకా మా దాంట్లోకి వెళ్ళి అధికారులు ఏమంటారమ్మా మీరు అడిగితే? మేము అధికారుల దగ్గరికి ఎవరు లేరు ఇప్పుడు, రేపు లేదు, ఎవరు రాలి ఇక్కడ. ఇక ఈ మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళే వస్తున్నాం అందరు. ప్రభుత్వం నష్టపరిహారం కట్టిస్తే మంచిగా, అదే కదా మరి కట్టిస్తే మంచిగా ఉంటుంది. అది ఆలోచించుకోవాలి నాయన. ఆలోచించుకొని అమ్మ మీరు ఎందుకు బాధపడుతున్నారు అని ఒకడు వచ్చి చెప్పాలి ముంగట. ఒకడు వచ్చి చెప్పాలా లేదా? అమ్మ భరోసా ఇవ్వాల. మీకు ఇది కావాలంటే మీరు ఏం అడుగుతారో అడుగురమ్మా, దానికి మేము ఓకే అంటాం. ఆడు ఓకే అంటే మేము కూడా ఓకే అంటాం. మాకు నచ్చితే ఓకే అంటాం, నచ్చకపోతే మాకు ఇది చాలేదు సార్, మాకు పిల్లలు ఉన్నారు అని చెప్తాం. చెప్పండి సార్ ఏం చేస్తాం చెప్పు. మేము మా మొగలు కూడా పొద్దుంత పొలంలో చేసి పొద్దు మీకు వచ్చి ఇంట్లో పన్నోళ్ళు పని అంటే చచ్చిపోయింది. ఆ చాకరీ ఏంది ఎట్లుంటుంది? గొడ్డు చాకరీ అది. పొలం పని అంటే గొడ్డు చాకరీ. వాడు చేయకుండా సీఎం మీరే దాంట్లో కూర్చుంటే సరిపోదు, కుర్చీలో కూర్చుంటే సరిపోదు. రేవంత్ రెడ్డి కూడా పేద కుటుంబం నుంచి వచ్చిండు కదా. ఆయన ఉన్న కుటుంబంకి వెళ్ళి వచ్చిండు. పేద కుటుంబంకి వెళ్ళి వచ్చినోనికి పేద కుటుంబం తెలియదా? బిడ్డ తెలియదా అయ్యా? రైతు కుటుంబం నుంచి వచ్చినోనికి రైతుల గురించి తెలియదా? ఎట్లా బతుకుతారు ఏందనేది? తోడిందికే తోడుతుంటావు నువ్వు, పందికొక్క తోడినట్టు ఎలక తోడినట్టు. పందికొక్క తోడినట్టు ఎలక తోడినట్టు తోడుతున్నావు ఒక్కదికే. చెప్తానే ఉన్నా, అన్నీ చెప్తానే ఉన్నా. ఎందుకు? అది మొత్తం దేశమంతా వాకిపాయి. ఇప్పుడు మమ్మల్ని చూస్తే మీరేమమ్మా కోట్లకు అధిపతులు మీరు అనేటోళ్ళు. ఈగల మేము వాళ్ళ ముంగట ముఖం ఎత్తుకొని కూడా చెప్పుకునే ఇది లేదు మాకు. రోడ్డు మీద పడేసిండు కదా. మరి ఏం చేసి ఎవరు తినాలి? రేపు బంధు, ఎల్లుండి బంధు.
మరి ఇంకేం మళ్ళీ సోమవారం పెట్టుకొని కూర్చోవాలి ఈ పరిష్కారం మేము మాకు ఏదో ఒకటి కావాలి మాకు పరిష్కారం అయ్యేదా నువ్వు పాతుకో నువ్వు ఇప్పుడు పాతిపోతావు రాత్రంతా గులగొట్టి పెడతారు ఏం చేస్తావు ఎంతమంది నన్ను చంపుతావు ఒక మాట చంపితే ఒక ఊరిని చంపుతావేమో మునిగిపోతలేవు ఊరు నీళ్ళు వచ్చి అన్నిటికీ తెగిడిస్తేనే అవుతుంది తెగిడకపోతే ఏది కాదు ఓ భయపడితే నేను చచ్చిపోతానేమో నన్ను చంపేస్తారేమో నేను మాట్లాడుతున్నాను నేనైతే నేను నువ్వేం చేస్తావో చేసుకో నీ ఇష్టం చంపుకుంటావా కొండ బొక్కలేస్తావా జైల్లో కూర్చోబెట్టు మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి మరి మాకు న్యాయం కాకపోతే మేము బతకలేము మా పిల్లలు కూడా బతకలేరు